మందు తాగడం వల్ల లాభాలేంటో చెప్పు. మందు తాగడం వల్ల చాలా లాభాలున్నాయి మేడం. గ్లాస్ కో గుణం మారుతా ఉంటది. ఫస్ట్ లాభం, తాగ ముందు పిల్లిలా ఉంటాడు, ఆ తాగే ప్రాసెస్ లో పులిలా మారుతాడు, ఇంకా గట్టిగా తాగితే సింహంలా గర్జిస్తాడు కూడా. రెండో లాభం, నార్మల్ గా ఎప్పుడు కూడా కలవని దోస్తులు మందావుదాని రారా అని ఫోన్ చేస్తే అగడు పడ్డట్టు ఆవురు ఉరికత్తారు అర్జున్ రెడ్డి లెక్క ఎప్పుడు తాగుదామని. మూడో లాభం, రోజు మందు తాగడం వల్ల వైన్ షాప్ వాళ్ళు బాగుపడతారు, అంతేకాకుండా ఆ మందు తయారు చేసిన కంపెనీలు కూడా బాగుపడతాయి. నాలుగో లాభం, మందు తాగేటప్పుడు కావాల్సిన వాటర్ బాటిల్లు, గ్లాసులు, స్టఫ్ లోకి చికెన్ అమ్మే వాళ్ళకు కూడా చాలా లాభం జరుగుతుంది. ఐదో లాభం, ఎక్కువగా తాగడం వల్ల వామిటింగ్ అవుతుంది, దాని వల్ల కడుపు కాలవుతుంది, ఆ తర్వాత మళ్ళీ ఇంకో కోటరేయచ్చు. ఆరో లాభం, మందులో ఎక్కువగా వాటర్ కలుపుకుంటాం కాబట్టి ఊకే వస్తుంది, దాని వల్ల యూరినేషన్ కూడా చాలా క్లియర్ గా నడుస్తుంది. ఏడో లాభం, మందు కొనుక్కోవడం వల్ల గవర్నమెంట్ కు ట్యాక్స్ పోతుంది, ఒక రకంగా ఇది కూడా దేశ సేవే అని చెప్పుకోవచ్చు. ఎనిమిదో లాభం, తాగిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు, ఆ తర్వాత పోలీసు వాళ్ళకు దొరికి ఫైన్ కూడా కడతారు, ఒక రకంగా ఇది కూడా దేశ సేవే అని చెప్పుకోవచ్చు. తొమ్మిదో లాభం, అలా తాగి లిక్కర్ కు లివర్ కు జరిగిన యుద్ధంలో ఏదో ఒక రోజు వీర మరణం పొందుతాడు, అయినా కూడా సావు నుండి దినాల వరకు డప్పు కొట్టే వాళ్లకు, పాడ కట్టే వాళ్లకు, చికెన్ సెంటర్ వాళ్లకు, మటన్ సెంటర్ వాళ్లకు, టెంట్ హౌస్ వాళ్లకు ఇలా చాలా మందికి లాభం జరుగుతుంది. ఇంకా పదో లాభం, ఇతని చావు పేరు మీద 10 రోజుల వరకు చాలా మంది ఇళ్లలో గ్యాస్ కూడా వెలిగించరు. 10 రోజుల దాకా మటన్ తో అన్నదానాలు, మనశ్శాంతికి మందు దానాలు జరుగుతాయి. తాగి చచ్చినా కూడా 10 మంది మందు తాగడానికి కారణమయ్యాడంటే మందు వల్ల చాలా లాభాలున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు మందు తాగాలి.